స్పెషల్ డిబేట్. నమ్మక ద్రోహం, నట్టేట ముంచడం, అవసరం తీరాక వెన్నుపోటు పడవడంలో పాకిస్తాన్ను మించిన దేశం ప్రపంచంలోనే మరొకటి లేదు. దాయాదిని నమ్ముకోవడం అంటే కుక్కతోకబట్టి గోదారి దాటాలనుకున్నట్లే. ఇష్యూ ఏదైనా ద్వంద్వ వైఖరితో తప్పించుకోవడం ఇస్లామాబాద్కు వెన్నతో పెట్టిన విద్య. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు పాకిస్తాన్లో అదే పరిస్థితి నెలకొంది. మునిపెన్నడూ లేనంతగా పీకల్లోతు కష్టాల్లోకి ఇస్లామాబాద్ వెళ్తోంది. ఒకప్పుడు పెంచి పోషించిన ఉగ్రభూతమే నేడు పంజా విసురుతోందా? దేశం నలుదిక్కుల నుంచి ఆందోళనలు దేనికి సంకేతం? భద్రతా సవాళ్లు, అంతర్గత తిరుగుబాట్లు, ప్రజాగ్రహంతో పాక్ పాలనా వ్యవస్థ కకావికలమవుతోంది. ఆదరించిన శక్తులే పాకిస్తాన్ పాలకులను కాటేస్తున్నాయా? అసలు ఇస్లామాబాద్లో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ పరేషాన్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. బలూచిస్తాన్లో వేర్పాటువాద పోరాటం, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ దాడులు, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజా ఉద్యమం, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్లతో ఘర్షణలు ఇవన్నీ కలిసి షహబాజ్ ప్రభుత్వానికి సవాల్గా మారాయి. సహజ వనరులు పుష్కలంగా ఉన్న దశాబ్దాలుగా రాజకీయ నిర్లక్ష్యానికి గురైన బలూచిస్తాన్ అగ్నిగుండంగా మారింది. పాకిస్తాన్ సైన్యానికి డబుల్ షాక్ తగులుతోంది. ఒకవైపు ప్రత్యేక బలూచ్ దేశం కోసం పోరాడుతున్న బిఎల్ఏ, మరోవైపు ఇస్లామిక్ పాలన కోసం చూస్తున్న టీటీపీ దడ పొట్టిస్తున్నాయి. వేర్వేరు సిద్ధాంతాలు ఉన్న రెండు సంస్థల ఏకైక లక్ష్యం పాకిస్తాన్ సైన్యమే. జియారత్, లాస్బెల్లా ప్రాంతాల్లో జరిగిన దాడులే అందుకు నిదర్శనం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా పాకిస్తాన్కు భద్రతా సమస్యగా మారింది. వజీరిస్తాన్, బన్ను, బజౌర్ ప్రాంతాల్లో టీటీపీ దాడులు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజా ఉద్యమం ఉధృతమవుతోంది. విద్యుత్ సమస్యలు, పెరుగుతున్న ధరలు, రాజకీయ హక్కులు, వనరుల పంపిణీపై జనతా జంగ్ సైరన్ మోగించింది. పీఓజేకేలోని పశ్చిమాన నిరసన జ్వాలలు మిన్నంటాయి. డోగ్రీ, పంజాబీ, సరాయికి, హిండ్కో భాషలు మాట్లాడుతున్న ప్రజలు షహబాజ్ పాలనపై భగ్గుమంటున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ చేసిన కామెంట్లు అంతర్జాతీయంగా కాకరేపుతున్నాయి. మన ప్రాంతంలో త్వరలో కొత్త దేశం పుట్టుకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు అమ్రుల్లా సలేహ్. పాకిస్తాన్ దేశవ్యాప్తంగా 4 సంక్షోభాల లక్ష్యాలు వేరైనా ఇవన్నీ పాక్ ప్రభుత్వ నియంత్రణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒకేసారి ఉగ్రదాడులు, ప్రజా అసంతృప్తి, సరిహద్దు ఉద్రిక్తతలతో పాకిస్తాన్ అంతర్గత భద్రతా పరీక్షగా మారింది. నలుదిక్కుల నుంచి భారీగా ఎగిసిపడుతున్న జ్వాలను ఇస్లామాబాద్ పాలకులు ఎలా అదుపు చేస్తారు? అసలు పాకిస్తాన్ ఉనికి కాపాడుకోగలుగుతుందా? రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి.